శ్రీ హరి ఓం. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 172వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో ఏకచక్రాపురంలో ఈ బకవధ అనేటువంటి పర్వంలో జరుగుతున్నటువంటి ఆఖ్యానం. బ్రాహ్మణ కుటుంబంలో వచ్చినటువంటి సమస్య కారణంగా బ్రాహ్మణుడు తాను తన వంతు త్యాగం చేస్తానని చెప్పటం, అలా కాదు అని చెప్పి ఇల్లాలు తన భర్తతో నేనే నా శరీరాన్ని త్యాగం చేసి మిమ్మల్ని రక్షించుకుంటాను అని చెప్పి బ్రాహ్మణి చెప్పడం అనేది ఉంటుంది ఈ ఆఖ్యానంలో చెప్పడం. కుంతీదేవి ఆ కుటుంబ సమస్యని ఇదంతా కూడా వింటూ ఉంది. అది తెలుసుకున్నది, వివరాలని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. చివరికి భీమసేనుణ్ణి ఆ బకాసుడి దగ్గరికి పంపించడం అనేటువంటిది ఈ బకవధలో జరిగేటువంటి ఇతివృత్తం. ముందుగా ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చర్చించుకుంటారు అనేటువంటి అతి సహజ సిద్ధంగా చూపించారు వ్యాసుల వారి. భార్య గాని, భర్త గాని, సంతానం గాని ఎలా చర్చించుకుంటారు, ఆ సమస్యని ఎలా పారద్రోలుతారు అనేటువంటిది అత్యంత సహజ సిద్ధంగా అందులో బ్రాహ్మణ కుటుంబాలలో జరిగేటువంటి విధంగా, అంటే సంస్కారబద్ధంగా. కొన్ని సందర్భాల్లో ఒకళ్ళు త్యాగం చేస్తే నాకెందుకు, నీ దారి నువ్వే చూసుకో అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు, భార్యలు భర్తలు. కానీ ఇక్కడ అలా కాదు. నేనంటే నేను వెళ్తానని చెప్పి ఒకళ్ళకొకళ్ళు త్యాగం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. నిన్నటి రోజున మనం పాఠంలో బ్రాహ్మణుడు తాను త్యాగానికి సిద్ధపడితే, ఈరోజు ఇల్లాలు తన వంతు తాను త్యాగానికి సిద్ధపడటం అనేటువంటిది మనం చూస్తాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుని నేటి పాఠంలోకి వెళ్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 172వ అధ్యాయంలో బ్రాహ్మణ ప్రతి తత్పత్ని వాక్యం. బ్రాహ్మణుడు మాట్లాడిన తర్వాత ఆ బ్రాహ్మణుడి యొక్క పత్ని, భార్య ఏ విధంగా అంటున్నది అనేటువంటి. బ్రాహ్మణ్యువాచ, బ్రాహ్మణి ప్లస్ ఉవాచ, బ్రాహ్మణ్యువాచ అంటారు. న సంతాపస్త్వయా కార్యః ప్రాకృతేనేవ కర్హిచిత్ నహి సంతాపకాలోయం వైద్యస్య తవ విద్యతే. న సంతాపః త్వయా కార్యః, మీరు దీనికోసం బాధపడకండి. ప్రాకృతేనేవ కర్హిచిత్, ప్రాకృతేనేవ అనే పదానికి అర్థం ఏంటంటే అతి సామాన్యుల్లాగా, సామాన్య మానవుల్లాగా, పండితులైనటువంటి మీలాంటి వాళ్ళు ఇలా బాధపడలేదు. న సంతాప త్వయా కార్యః, త్వయా న సంతాపః కార్య. ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళు, మీలాంటి పండితోత్తములు ఈ విధంగా సామాన్యుల్లాగా చింతించకూడదు. నహి సంతాపకాలోయం వైద్యస్య తవ విద్యుతే. అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి పండితులు లాంటి నీలాంటి వాళ్ళకి ఇది సరైనటువంటి బాధాకాలం. ఈ విధంగా విషాదం అనేటువంటి చెందటం అనేది భావ్యం కాదు నాయన అంటూ భార్య ముందుగా సంధాయిస్తూ అవశ్యం నిధనం సర్వై అంటూ చెప్తుంది. మళ్ళీ నిధనము అనే పదానికి అర్థం నాశనము, మరణించడం అని. మరణం అనేది సర్వై అవశ్యం, ధ్రువం. జాతస్య ధ్రువో మృత్యు. అవశ్యం నిధనం సర్వై, అందరూ మరణించవలసిందే, సందేహమే లేదు దాంట్లో. అవశ్యం నిధనం సర్వై, సర్వై గంతవ్యమిహ మానవై. గంతవ్యం ఇహ, ఇహ అంటే ఇక్కడి నుంచి, మానవై గంతవ్యం సర్వై, సర్వై మానవై గంతవ్యమేవ. ఎక్కడికి వెళ్ళాలి? ఊర్ధ్వం. వాళ్ళ పుణ్య పాప కర్మలను బట్టి పైకి వెళ్ళటం తప్పదు. అవశ్య భావిన్యర్థే వై సంతాపో నేహ విద్యతే. మరి ఖచ్చితంగా వెళ్తామని తెలుసుకుని కూడా సంతాప నా ఇహ విద్యతే. ఎలాగో వెళ్తామని తెలుసు కదా, ఇంకెందుకు బాధ? తెలుసు అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఎలాగో వెళ్తాం, కాకపోతే ఓ రోజో ఆ రోజు ఈ రోజు ముందో వెనక ఉంటూ ఉంటాయి అంతే. దానికి బాధపడటం దేనికి? అవశ్య భావిన్యర్థే అన్నారు. తప్పకుండా ఇది
జాతస్య ధ్రువం మృత్యు అన్నప్పుడు ఇది ధ్రువం. ధ్రువం అంటే నిశ్చయంగా జరిగేది, ఎవరూ తప్పించలేరు అని తెలుసుకున్నాక ఇంకా సంతాపం దేనికి? సరే పోదాం, నేడో రేపో ఈ రోజు ఉన్నాం అనుకుంటే చాలు అంతే. కాకపోతే రేపు. కాబట్టి ఒకరోజు ముందు వెనకలతో, ఒకరోజు నా వంతు రావచ్చు, ఒకరోజు నీ వంతు రావచ్చు, రేపు పిల్లాడి వంతు రావచ్చు, భార్య కుమార్తె వంతు రావచ్చు. భార్యా పుత్రోధ దుహిత సర్వమాత్మార్థమిష్యతే. ఆత్మార్థం, సర్వం ఆత్మార్థం. ఆత్మార్థం అంటే అందరూ మన కోసమే, తన కోసమే ఉన్నారని తెలుసుకోవాలి. ఎవరై అంటే భార్య అయినా, పుత్రుడైనా, కుమార్తె అయినా కూడా అందరూ తన కోసమే ఇలాంటి సాన్నిహిత్యము, ఒక బాంధవ్యము, బంధుత్వంతో పెనవేసుకుని అలా కలిసిపోయి ఉంటారు ఎప్పుడు కూడా. ఎవరైనా బంధువులు ఉన్నారంటే, మనకు బంధువులు ఉన్నారంటే కేవలం మన హితం కోసమే ఉంటూ ఉంటారు. ఆత్మార్థమే. ఆత్మ ప్లస్ ఆత్మ ఆత్మార్థమే. కాబట్టి వ్యధా జహి సుబుద్ధ్యాత్మం స్వయం యాస్యామి తత్ర చ. కాబట్టి వ్యధాం వ్యధాం జహి అంటే విడిచిపెట్టు. వ్యధాం జహి, నీ మనసులో ఉన్నటువంటి ఆ బాధని వదిలిపెట్టు. దాదాపు ఒక 50 శ్లోకాల్లో బాధపడ్డావు కిందటి పాఠంలో. అటువంటి ఆ బాధనంతా జహి అంటే విడిచిపెట్టు. ఎట్లాంటి వాడివి నువ్వు? సుబుద్ధ్యాత్వం. బుద్ధి అంటే తెలుసు, సుబుద్ధ్య అంటే బుద్ధిమంతుడు అయినటువంటి నీవు నీలో ఉన్నటువంటి ఆ కష్టాన్నంతా వదిలిపెట్టు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నీ కోసం ఉన్నాం. ఆత్మార్థమిష్యతే సర్వం భార్యా పుత్రోదదుహిత. భార్య గాని, కుమారుడు గాని, కుమార్తె గాని ఉన్నది నీ కోసం ఉన్నాం మేమందరం. కాబట్టి నీ కోసం ఉన్నప్పుడు ముందు మమ్మల్ని నియోగించాలి. మేము నీ వాళ్ళం. స్వయం యాస్యామి తత్ర చ. కాబట్టి తత్ర స్వయం ఏవ యాస్యామి. యాస్యామి అంటే గచ్చామి అని. స్వయం గచ్చామి అహం తత్రైవ. తత్ర అనే పదానికి ఇప్పుడు ఎక్కడికి అనేటువంటిది ఇంతవరకు చెప్పాల. తత్ర స్వయం గచ్చామి, అక్కడికి నేనే వెళ్తా ఈ రోజు అని చెప్పి చెప్తుంది రాక్షసుడి దగ్గర. స్వయం తత్ర యాస్యామి, నువ్వు వెళ్ళొద్దు, నేనే స్వయంగా వెళ్తాను అంటూ భార్య ఆత్మత్యాగానికి తాను ముందుకొచ్చింది. ఏతద్ధి పరమం నార్యాః కార్యం లోకే సనాతనం ప్రాణానపి పరిత్యజ్య యద్భర్తు హితమాచరేత్. ఏతద్ధి పరమం నార్యాః. నారీ అనే పద శబ్దం స్త్రీవాచకం. నార్యాః అంటే స్త్రీలకు బహువచనం. నారీ, నార్యౌ, నార్య. నార్యాః పరమం కార్యం. పరమం కార్యం అంటే స్త్రీలకి ఇదే గొప్ప కార్యం. ఏతద్ధి పరమం కార్యం, ఇదే గొప్ప కార్యం అంట. ఏంటి అనేటువంటి ఈ శ్లోకంలో వ్యాసులు వారు చెప్తున్నారు. స్త్రీలకి గొప్ప కార్యం ఏంటంటే సనాతనమైనటువంటి లోకంలో చెప్పబడినటువంటి అత్యంత సనాతనమైనటువంటి గొప్ప కార్యం ఏంటంటే స్త్రీలకి ప్రాణానపి పరిత్యజ్య, తన ప్రాణాలని వదిలిపెట్టైనా సరే, పరిత్యజించైనా సరే, భర్తుర్హితమాచరేత్, తన భర్తకి హితాన్ని ఆచరించడం అనేటువంటిది పరమ కార్యం స్త్రీలకి. ఇది లోకంలో సనాతనమైనటువంటి ధర్మం నాయన అంటూ భార్యతో ప్రాణాలు త్యజించైనా సరే భర్త హితం కోరుకునేటువంటిది స్త్రీ అనేటువంటిది సనాతన ధర్మం. తచ్చ తత్ర కృతం కర్మ తవాపి ఇదం సుఖావహం భవత్యముత్ర చాక్షయ్యం లోకేస్మింశ్చ యశస్కరం. తచ్చ తత్ అందువలన తత్ర కృతం కర్మ తవాపీదం సుఖావహం. కాబట్టి నేను ఆ వెళ్ళవలసిన స్థానానికి నేను వెళ్ళి ఆ చేయవలసినటువంటి కర్మ నేను చేసి తవాపి ఇదం సుఖావహం, మీరు ఇక్కడ సుఖంగా ఉండేట్టుగా ఆచరించడానికి నేను సహాయపడతాను. భవత్యముత్ర చాక్షయ్యం, అముత్ర చ అక్షయ్యం లోకేస్మింశ్చ యశస్కరం. దానివల్ల నాకు పైలోకంలో ఊర్ధ్వలోకానికి వెళ్ళినప్పుడు ఏమన్నా అక్షయమైనటువంటి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అక్షయ్యం లోకే అనే పదానికి అర్థం ఏంటంటే పుణ్యలోకం అన్నాడు. క్షయలోకం కాదు, అక్షయమైనటువంటి లోకాలు కలుగుతాయి నాకు. మరణించిన తర్వాత ఉత్తమమైనటువంటి గతి లభిస్తుంది. ఈ లోకంలోనేమన్నా అస్మింశ్చ లోకే యశస్కరం, లోకే అస్మింశ్చ, ఈ లోకంలోనేమన్నా యశస్సు లభిస్తుంది. యశస్సు అంటే కీర్తి. అంటే కుటుంబం కోసం తాను ప్రాణత్యాగం చేసింది అనేటువంటి కీర్తి ఇక్కడ ఈ లోకంలో లభిస్తే, ఊర్ధ్వలోకంలో ఏమన్నా స్త్రీగా నా బాధ్యత నెరవేర్చాను అనేటువంటి కీర్తితో పుణ్యలోకాలు లభిస్తాయి. కాబట్టి ఇది నాకు శ్రేయస్కరమైనటువంటి మార్గం. కాబట్టి నన్ను వెళ్ళనివ్వండి.
ఏషచైవ గురుధర్మో, గురుధర్మ, ధర్మము అంటే తెలిసిందే. గురుధర్మ అంటే ఉన్న వాటిలో గొప్ప ధర్మం అన్నమాట. గురువు అనే పదానికి అర్థం ఉత్కృష్టమైన, గొప్పది, అలాగే పెద్దవారు అని అర్థం. ఏషచైవ గురుధర్మో, ఇదే పరమధర్మం నాకు. యం ప్రవక్ష్యామ్యహం తవ, ప్రవక్ష్యామి, ఏ ధర్మం అయితే నేను ఇప్పుడు చెప్తున్నానో ఇది ఉన్న ధర్మాల కల్లా గొప్ప ధర్మం నాయన. తవ ప్రవక్ష్యామి అహం, నేను చెప్పినటువంటి ఈ ధర్మమే గొప్ప ధర్మం. దీనివల్ల నీకు అర్థశ్చ తవ ధర్మశ్చ భూయానత్ర ప్రదృశ్యతే. చతుర్విధ పురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షాలు, చతుర్విధ పురుషార్థాలలో నీకు రెండు లభిస్తాయి. ధర్మం లభిస్తుంది, అర్థం లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో గృహస్థుడిగా ధర్మబద్ధంగా ఉంటూ ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించేవాడికి నీవే. డబ్బు సంపాదిస్తున్నావు, కుటుంబాన్ని పోషిస్తున్నావు, ధర్మమైనటువంటి జీవితాన్ని సాగిస్తున్నావు బ్రాహ్మణ వృత్తితో ఉండి. కాబట్టి నీకు ధర్మము అర్థము రెండు చేకూరుతాయి. మూడోది చెప్పరా కామం గురించి, ఇవిడ వెళ్ళిపోతున్నావు. అర్థశ్చ తవ ధర్మశ్చ భూయానత్ర ప్రదృశ్యతే, అత్ర భూయాత్ ప్రదృశ్యతే. ఈ రెండు నీకు తప్పకుండా కలుగుతాయి ఈ లోకంలో. కాబట్టి ఇంతకంటే గొప్ప ధర్మం ఇంకోటి లేదు నాయన. కాబట్టి నన్ను వెళ్ళని. యద్ధర్మమిష్యతే భార్య ప్రాప్తః సోర్ధస్త్వయా మయి. యద్ధర్మం ఇష్యతే భార్య ప్రాప్త, భార్యగా వచ్చినప్పుడు, భార్యని పొందిన తర్వాత ఆ భార్య వలన ఏవైతే గొప్ప గొప్పవి సాధించాలో, అలాగే పితృరుణం తీర్చుకోవడానికి ఎటువంటి సంతానాన్ని కనాలో ఆ కార్యక్రమాలన్నీ నువ్వు నిర్వహించేశావు. నా బాధ్యత నేను తీర్చుకున్నాను. ఇక్కడ భార్యగా వచ్చినందువలన నీకు, నిన్ను భర్తగా పొందటం వలన ఎటువంటివైతే నేను బాధ్యతలు స్వీకరించాలో అవి స్వీకరించాను, ఎటువంటివి ఫలితాలని నీకు ఇవ్వాలో అవన్నీ నీకు ఇచ్చేసాను. నా బాధ్యత నెరవేరింది ఇంతటితో. యద్ధర్మమిష్యతే భార్య అనే పదంలో అంటే ఏ ధర్మం కోసమైతే భార్య స్థానాన్ని నేను స్వీకరించానో ప్రాప్తః సో అర్ధస్త్వయామయి, అటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా, ఆ బాధ్యతలన్నీ కూడా నీ యందు నేను పూర్తి చేశాను. నా డ్యూటీ అయిపోయింది. ఇంక ఇప్పుడేం చేయక్కర్లా. పిల్లవాళ్ళు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు కొంత. ఏమిటా బాధ్యతలు అంటే పిల్లల్ని కంటమే. కన్యా చైకా కుమారశ్చ కృతాహమనుదా త్వయా. కన్యాచ ఏక, ఒక కుమార్తె, కుమారశ్చ కృతాహం, ఒక కుమారుణ్ణిచ్చాను, కుమార్తెనిచ్చాను. ఇద్దరు కూడా చక్కగా నిన్ను తరింపజేసేటువంటి వాళ్ళే. అట్లాంటి వాళ్ళని నీకు ఇవ్వటం వల్ల నా బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్నాను నాయన. నీతో కలిపి ఎన్నో యాగాలు కూడా చేశాను పక్కన ఉండి. కాబట్టి అన్ని సమర్థవంతంగా నా బాధ్యతలు నెరవేర్చాను. సమర్థ పోషణే చాసి సుతయో రక్షణే తథా నత్వహం సుతయో శక్త తథా రక్షణ పోషణే. పిల్లల్ని రక్షించడంలోనూ పోషించడంలో బాధ్యత నీలాగా నేను చేయలేను. కాబట్టి నేనే ఆ బకాసుడి దగ్గరికి వెళ్తాను. నువ్వు పోషించు, నువ్వు రక్షించు కుటుంబాన్ని. సమర్థ పోషణే చాసి సుతయో రక్షణే. సుతయో అనే పదానికి అర్థం ఏంటంటే, సుత అంటే పుత్రుడు, సుతయో అంటే ద్వివచనం, పిల్లలిద్దరిని అని. అక్కడ ఇద్దరు మగపిల్లలు అనుకోగల సుతయో అంటే ఎవరైనా అవ్వచ్చు. ఇద్దరు మగపిల్లలు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లాడు ఆడపిల్ల అవ్వచ్చు. సుతయో రక్షణే తదా, అది ద్వివచనంలో ఉన్నంత. రామయో అన్నట్టు సుతయో, పిల్లలిద్దరిని రక్షించడంలోనూ పోషించడంలోనూ. రక్షణేచ పోషణేచ, ఇది తండ్రి యొక్క బాధ్యత. తండ్రిగా ఉన్నందుకు వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే పిల్లల్ని రక్షించాలి, వెనకాల ఉండి ఆపద వచ్చినప్పుడల్లా వాళ్ళని పోషించాలి, భరించాలి. ఇది తండ్రి యొక్క బాధ్యత. వీటిల్లో సమర్థ అసి, నువ్వు సమర్థుడై ఉన్నావు. నీకు ఆ విషయం తెలుసు, వాళ్ళని ఎలా రక్షించాలో ఎలా పోషించాలో. నువ్వు పోషించినట్టుగా నత్వహం సుతయో శక్త, కుమారుల్ని పోషించడానికి అహం న శక్త. నా అనేది ముందు పెట్టారు, శక్త చివరిలో పెట్టారు. అహం న శక్త, నాకు సాధ్యం కాదు, నేను అలా పోషించలేను నువ్వు పోషించినట్టుగా. కాబట్టి నువ్వు డబ్బు సంపాదిస్తావు, కుటుంబాన్ని గడుపుతూ ఉంటావు. కాబట్టి వాళ్ళని నువ్వే చూసుకోగలవు, నువ్వే రక్షించగలవు. కాబట్టి నువ్వు వెళ్తానంటావేమిటి? కాబట్టి నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఉండు, నేనే వెళ్తాను. నా పనులన్నీ అయిపోయినాయి, వచ్చే కార్యక్రమాలు అయిపోయినాయి. మమ హి విహీనాయ సర్వప్రాణధనేశ్వర. సర్వప్రాణధనేశ్వర, నా సమస్త ప్రాణాలకి నువ్వే ఈశ్వరుడు.
సమస్త ప్రాణానికి ధనానికి కూడా ఈశ్వరుడైనటువంటి ఓ ప్రాణేశ్వర అని చెప్పడంలో సంబోధన వాచకం. సర్వప్రాణధన ఈశ్వర, నా సమస్తమైనటువంటి ప్రాణధనాలకి మానాలకి అన్నిటి కూడా నీవే అధిపతి ఓ ప్రాణేశ్వర అంటూ భర్తని సంబోధిస్తున్నది. మమహి త్వద్విహీనాయ, త్వద్విహీన, విహీన అంటే నీవు లేకుండా ఇక నా జీవితం ఏం సాగుతుందో చెప్పు. నువ్వు వెళ్తానంటావు, నువ్వు లేకపోతే నా బతికి ఏమవుతుందో తెలుసా? కథం స్యాతాం సుతౌ బాలౌ భరేయం చ కథం త్వహం. ఎలా భరిస్తాను నేను ఈ పిల్లలిద్దరిని కూడా? బాలుడైనటువంటి చిన్నపిల్లవాళ్ళైనటువంటి ఈ కుమారులిద్దరు, సుతౌ బాలౌ, పిల్లలిద్దరు బాలురు. కథం భరేయం స్యాతాం, నేను ఎలా భరించగలను వీళ్ళిద్దరిని కూడా? నువ్వంటే పోషిస్తున్నావు, చక్కగా ధన సంపాదన చేస్తున్నావు, ఆర్జిస్తున్నావు, వచ్చిందంతా కుటుంబాన్ని భరిస్తున్నావు, నేను ఎలా సంపాదించగలను? కథం హి విధవానాథ బాలపుత్రా వినాత్వయా. నీవే వెళ్ళిపోతే, నీవే జీవితాన్ని వదిలిపెట్టేస్తే మా జీవితం విధవలాగా అయిపోయి, అనాథల్లాగా అయిపోయినటువంటి మా పరిస్థితి. బాలపుత్ర వినా త్వయా, త్వయా వినా అంటే నీవు లేకుండా మా పరిస్థితి విధవల్లాగా అనాథల్లాగా అయిపోతుంది. చిన్నపిల్లవాళ్ళైనటువంటి పుత్రులు అనాథలైపోతారు, నేను విధవరాలనైపోతాను, వాళ్ళు అనాథలైపోతారు. మిథునం జీవయిష్యామి స్థిత సాధుగతే పధి. ఎంత మంచి మార్గంలో వెళ్దామనుకున్నా కూడా సమాజం మనల్ని సరిగా ఉంచలేదు. ఎప్పుడంటే భర్త లేనటువంటి స్త్రీ, విధవగా అయిపోయిన తర్వాత భర్త లేనటువంటి స్త్రీని సమాజం ఏ విధంగా చూస్తుందో కూడా చెప్తున్నది ఇక్కడ 2 శ్లోకాలలో. అహం కృత అవలేపైశ్చ ప్రార్థ్యమానామిమాం సుతాం అయుక్తై అయుక్తైస్తవ సంబంధే కథం శక్ష్యామి రక్షితుం. సుతాం అనే పదానికి అర్థం ఇక్కడ కుమార్తె. సుత అంటే కుమారుడు, సుత అంటే కుమార్తె. కృతావలేపైశ్చ ప్రార్థ్యమానామిమాం, కన్యాదానం చేయడం గురించి చెప్తాను. ఈ పిల్లని ఓ మంచి వరుడికి ఇచ్చి వివాహం చేయడం అయితే నువ్వు చేయగలవు, నేనేం చేస్తాను? ప్రార్థయామి ఇమాం అంటే, ఇమాం సుతాం అంటే ఈ కన్యని వరించడానికి వచ్చినటువంటి వాడితో సరి అయినటువంటి వాడా కాదా, అట్లాంటి వాడు ఎట్లాంటి వాడు, అవన్నీ ఆలోచించే నిర్ణయాలు నేనేం తీసుకోగలను? నువ్వైతే ఆలోచిస్తావు, సరిగ్గా మంచివాడికి ఇచ్చి వివాహం జరిపిస్తావు. ప్రార్థ్యమానం ఇమాం, ప్రార్థ్యమానం అంటే ఈ పిల్లని ప్రార్థించి మేము వివాహం చేసుకుంటామని అడగడానికి వచ్చినటువంటి వాళ్ళతో నేనేం జాగ్రత్తగా మాట్లాడగలను, నేనేం సమాధానపరచగలను, వాళ్ళు సరి అయినటువంటి వాళ్ళ లేదా అనేటువంటి నేనేం చేయగలను? అట్లాంటి పొరపాట్లు ఎప్పుడైనా జరిగితే ఇవ్వరానటువంటి వాడికి ఇచ్చామంటే అయుక్తై తవ సంబంధే కథం శక్ష్యామి రక్షితం. అయుక్త అంటే యుక్తము కానటువంటి, ఇంప్రాపర్, ఇవ్వకూడనటువంటి వరుడికి కనుక ఈ కన్యాదానం చేశానంటే ఇక మన పరిస్థితి ఏం కావాలి? నాకేం తెలుసు అవన్నీ కూడా. అయుక్తైస్తవ సంబంధే కథం శక్ష్యామి రక్షితుం. ఈ పిల్లని నేను అట్లాంటి సందర్భాల్లో నేనేం రక్షిస్తాను ఎక్కడైనా పొరపాటు జరిగిందంటే? కాబట్టి ఇది చాలా పెద్ద భారమైనటువంటి విషయం, నీవే రక్షించాలి. ఉత్కృష్టమామిషం భూమౌ ప్రార్థయంతి యథా ఖగాః. భూమి మీద పడినటువంటి ఆమిషం, మాంసపు ముద్ద కోసం అని చెప్పేసి పక్షులు ఏ విధంగా వాళ్తూ ఉంటాయో అలా ప్రార్థయంతి జనా సర్వే పతిహీనాం తథా స్త్రియం. భర్త లేనటువంటి స్త్రీ చుట్టూతా పక్షుల్లాగా తిరుగుతూ ఉంటారట సర్వే జనా, మనుషులు, మానవులు. భూమి మీద ఒక మాంసపు ఖండం పడితే పక్షులన్నీ ఆ మాంసఖండం కోసం ఎలా అయితే చుట్టూ చేరి వాళ్తూ ఉంటాయో అని మిగతా ఉత్సృష్టం ఆమిషం భూమౌ, భూమి మీద పడినటువంటి ఆమిషం ముద్ద, రక్తపు మాంసపు ముద్ద ఎలా అయితే పడితే దానికోసం అని చెప్పి యథా ఖగాః ప్రార్థయంతి. ఖగ అంటే, ఖగము అంటే ఆకాశమునందు సంచరించే, ఖమ్ అంటే ఆకాశం, ఖగము అంటే పక్షులు. ఆకాశమునందు సంచరించేటువంటి పక్షులన్నీ దానికోసం ఎలా అయితే వాళ్తూ ఉంటాయో అలా జనాహ సర్వే ప్రార్థయంతి, ప్రజలందరూ ఎవరి కోసం ప్రార్థిస్తూ ఎవరి కోసం తిరుగుతూ ఉంటారు అంటే పతిహీనాం తథా స్త్రియం. ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ చూస్తే చాలట అలా జనులందరూ గుమిగూడుతూ ఉంటారు. పతిహీనాం, అందులో భర్త లేనటువంటి స్త్రీ అంటే వాళ్ళకి చులకన ఎక్కువ. కాబట్టి అనాదరణ చూపిస్తూ, ఆదరణ చూపించకంటే అనాదరణ చూపిస్తూ వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు జనులందరూ కూడా. సాహం విచాల్యమానా వై ప్రార్థ్యమానా దురాత్మభిః స్థాతుం పథిన శక్ష్యామి సజ్జనేష్ఠే ద్విజోత్తమ. ఓ దివ్యోత్తమ, ఓ బ్రాహ్మణోత్తమ, సజ్జన ఇష్టే. ఇన్నాళ్ళు
సజ్జనుల యొక్క గృహంలో, బ్రాహ్మణుల యొక్క చక్కటి ఆచార వ్యవహారాలలో మంచి లక్షణాలతో పెరిగినటువంటి నేను, నువ్వు గనక నాకు దూరం అయిపోతే నా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, సాహం విచాల్యమానా వై ప్రార్థ్యమానా దురాత్మభి, అనేకమైనటువంటి దుర్మార్గుల చేత ప్రార్థ్యమాన, నిత్యము ప్రార్థించబడుతూ, దుర్మార్గుల చేత ప్రార్థించబడుతూ వాళ్ళకి వశమైపోవలసినటువంటి స్థితికి వస్తానేమో. స్థాతుం పదిన సక్ష్యామి. కాబట్టి వాళ్ళ యొక్క ప్రార్థనలతో, వాళ్ళ యొక్క వశ వశీకరణ చేసేటువంటి అనేక ఉపాయాల ద్వారా నన్ను నేను ఎలా రక్షించుకోగలను? నా సక్ష్యామి, నాకు సాధ్యం కాదేమో. నన్ను నేను రక్షించుకోవడం కూడా సాధ్యం కాదేమో నాకు అది. సజ్జనేష్ఠే ద్విజోత్తమ. ఇక అట్లాంటి నేను సజ్జనులు ఇష్టపడేటువంటి మార్గంలో ఎలా జీవించగలను? సత్పురుషులు ఇష్టపడేటువంటి సన్మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నేను ఎలా నివసిస్తాను? ఇంకా అనేక మంది వశీకరణంతో, అనేకమైనటువంటి ఉపాయాలతో నన్ను లొంగ తీసుకుంటున్నప్పుడు, దుర్మార్గులైనటువంటి వాళ్ళు, అప్పుడు నా పరిస్థితి ఏమంటారు? స్థాతం పది నశక్ష్యామి అంటే మంచి మార్గంలో నేను ఉండలేనేమో ఇంకప్పుడు అని చెప్తుంది. ఎందుకంటే లోకం దుస్థితి అలా ఉంది. స్త్రీ జన్మ గర్హితం నాథ అంటే చెప్తుంది మళ్ళీ. స్త్రీ జన్మ అనేటువంటిది గర్హితమైనది. గర్హితము అంటే నిందించదగినది అని అర్థం. ప్రశంసనీయమైనది కాదు అనడానికి వ్యతిరేక అర్థంలో గర్హితం. స్త్రీ జన్మ గర్హితం నాథ లోకే దుష్ట జనాకులే. ఎందుకంటే అనేకమైనటువంటి దుష్టజనుల సంకులంతో, దుష్టజనుల సమూహంతో కూడుకున్న ఈ లోకంలో స్త్రీ జన్మ గర్హితమైనటువంటి. ఎలాంటి స్త్రీ జన్మ? ఇలా ఉన్నటువంటి స్త్రీ జన్మ, ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ జన్మ అనేక కష్టాల పాలవుతూ ఉంటుంది. దుష్టజన సంకులే లోకే స్త్రీ జన్మ గర్హితం నాథ ప్రాణం. అందులో నాకు తోడెవరు లేరు, కనీసం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లేరు. మాతా పిత్రోర్వశే కన్యా ప్రౌఢా భర్తృవశే తథా. తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళు లేరు. కన్యగా ఉన్నప్పుడు ఏమన్నా మాతాపితృ వశంలో ఉంటుంది కన్య. ప్రౌఢ వయసుకు వచ్చేటప్పటికి భర్త వశంలో ఉంటుంది. ఇప్పుడు నాకు తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు నువ్వు కూడా దూరం అయిపోతే ఈ ప్రౌఢ వయస్సులో ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, దుష్ట జనాకులే స్త్రీ జన్మ గర్హితం. అలా ఉంటుంది నా పరిస్థితి. ప్రౌఢ వయస్సు ఇక్కడ మాతాపిత్రోర్ వసే కన్య. కన్య దశలో అంటే ముగ్ధగా ఉన్నప్పుడు, చిన్న వయసులో, బాల్య వయసులో తల్లిదండ్రుల దగ్గర అమ్మాయి పెరుగుతూ ఉంటుంది. వివాహం అయిన తర్వాత, ప్రౌఢ వయస్కురాలైన తర్వాత భర్తృవశంలో ఉంటుంది. భర్త యొక్క చెప్పు చేతల్లో ఉంటుంది. భర్త చెప్పినట్టు నడుచుకుంటుంది. వీరిద్దరి యొక్క అండదండలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు స్త్రీ జన్మ చాలా కష్టతరమైపోతుంది ఈ దుష్టజన లోకంలో అని చెప్పి భావిస్తూ చెప్తున్నటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. అభావే చానయో పుత్రే కంతంత్ర స్త్రీ విగర్హిత. అభావే చ అనయో పుత్రే. ఇక అటు పక్కన తల్లిదండ్రులు లేరు, భర్త కూడా లేకపోతే, అభావే అంటే లేకపోతే, అభావే చ అనయో, మనిద్దరం లేకపోతే ఈ పిల్లల సంగతి ఏమైపోతుంది? నీవే లేకపోతే ఇక నా పరిస్థితి ఇంకేం చెప్పాలి? విగర్హిత, నిందించదగినటువంటి విధంగా ఉంటుంది నా పరిస్థితి. అనాథత్వం స్త్రియోద్వారం దుష్టానాం వివృతం హి తత్. వస్త్రఖండం కృతాక్తం హి యథా సంకృష్యతే శ్వభిః. అనాథత్వం స్త్రియోద్వారం దుష్టానాం. అనాథలైపోయినటువంటి స్త్రీల కోసం అని చెప్పి ద్వారం దగ్గరే అనేకమైనటువంటి దుష్టాత్ములు పడి కాపులు కాస్తూ ఎప్పుడు వశం చేసుకుందామా అనేటువంటి స్థితిలో ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి తప్పించుకునే స్త్రీ ఎలా బతుకుతుంది? ఎంత కష్టతరమైనటువంటి సన్నివేశాలు అవన్నీ కూడా. కాబట్టి అది చాలా కష్టం. నీవు లేకుండా జీవించలేనయ్యా, కాబట్టి నేనే జీవితాన్ని పరిత్యాగం చేస్తాను, నువ్వు పిల్లల్ని రక్షించు. కథం తవ కులస్యైకమిమం బాలమనాగసం పితృపైతామహే మార్గే నియోక్తుమహముత్సహే. అనాగసం బాలం, అమాయకుడైనటువంటి వాడు, ఏ పాపాలు తెలియనటువంటి ఈ బాలుణ్ణి పోని ఈ పిల్లల్ని వదిలిపెడదామంటే ఈ పిల్లలు అమాయకుడు, పైగా నీకు ఉపయోగపడేటువంటి వాడు. పితృపైతామహే మార్గే అన్నారు. నీ పితృదేవతల్ని, నిన్ను, వాళ్ళని తరించడానికి, పెద్దవాళ్ళని తరించడానికి ఉపయోగపడేటువంటి పిల్లలు నీకు శ్రాద్ధం పెట్టేటువంటి వాళ్ళు. మనకి శ్రాద్ధం పెట్టేటువంటి పిల్లవాడు ఒకడు, కన్యాదానం చేస్తే పుణ్యలోకాలు ప్రాప్తించేటువంటి కుమార్తె ఒక పక్కన. కాబట్టి కథం తవ కులస్యేవం ఏకం ఇమం బాలం అనాగసం. కాబట్టి ఈ పిల్లల్ని మనం వదిలిపెట్టడానికి లేదు. నువ్వు వెళ్ళవద్దు, నేనే వెళ్తాను.
పితృపైతామహే మార్గే నియోక్తుం అహముత్సహే. కథం శక్ష్యామి బాలే అస్మిన్ గుణాధాతుమీప్సితాన్ గుణానాధాతుమీప్సితాన్. అనేకమైనటువంటి గుణాలతో సంయుక్తమై ఉన్నటువంటి ఈ పిల్లలిద్దరిని కూడా కథం శిక్షామి, నేను ఎలా వదులుకుంటాను, ఎలా వదిలిపెడతాను? పిల్లలిద్దరు నీ దగ్గరే ఉంటారు. నీ గుణాలతో పుట్టి పెరిగినటువంటి పిల్లలు వాళ్ళు. అలాగే పితృపితామహులందరికీ కూడా సంస్కారాలు కలిగించేటువంటి ఉత్తమమైనటువంటి కుమారులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని అనాథే సర్వతో లుప్తే యథాత్వం ధర్మదర్శివాన్. త్వం ధర్మదర్శివాన్, నీవు ధర్మాన్ని చూడగలిగినటువంటి వాడు. దర్శివాన్, నువ్వు ధర్మాన్ని చూడగలిగినటువంటి వాడు. అనాథే సర్వతో లుప్తే, సర్వతో లుప్తే అనాథే. నువ్వే వెళ్ళిపోతే మాక మొత్తం లుప్తం. లుప్తము అంటే కోల్పోవడం. లుప్తం అంటే సర్వతో లుప్తే, నీవే వెళ్ళిపోతే మేము అనాథమైపోతాం, మొత్తం కోల్పోయిన వాళ్ళం. ఎలాగో అందరం వెళ్ళిపోయే వాళ్ళం, కాకపోతే ముందు నేను వెళ్తాను, నన్ను అనుగ్రహించు, తర్వాత నీవెప్పుడు వస్తావు. అనాథే సర్వతో లుప్తే యథాత్వం సర్వదర్శివా. నీకు అన్ని తెలుసు కదా ఆయన, ఒకళ్ళు ముందు ఒకళ్ళ తర్వాత, అంతే. ఏముందంట, ఇమామపి చ తే బాలాం అనాథాం పరిభూయమాం అనర్హా ప్రార్థయిష్యంతి శూద్రా వేదశ్రుతిం యథా. ఇమామపి చ తే బాలాం అనాథాం పరిభూయమాం. ఇమామపి అంటే ఇదిగో ఈ ఉన్నటువంటి బాలుడు కూడా అనాథాం పరిభూయమాం. ఈ బాలురైనా నేనైనా నీవు లేకపోతే అనాథలుగా మారిపోతాం. ఎవరు దిక్కులేనటువంటి వాళ్ళుగా మారిపోతూ ఉంటాం మేము. అనర్హాః ప్రార్థయిష్యంతి, మమ్మల్ని అనర్హుల్లాగా చూస్తూ ఉంటారు. ప్రార్థయిష్యంతి అంటే జనులు మాటి మాటికి మమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటారు. నన్ను గాని, ఇదిగో తర్వాత పెరిగి పెద్దదవుతున్నటువంటి నీ కుమార్తెను కూడా ప్రార్థిస్తూ ఉంటారు. మేము తప్పించుకోలేము వాళ్ళ ప్రార్థన. అనేక రకాలైనటువంటి అట్రాక్షన్స్ లో పడేస్తూ ఉంటారు, వశం చేసుకుంటూ ఉంటారు. ఎలా అంటే శూద్రా వేదశ్రుతిం యథా. శూద్రుల నుండి వేదశ్రుతిని ఎలా రక్షిస్తూ ఉండాలో అలా రక్షించుకోవాల్సి వస్తుంది. అది నా తరం కాదు. నీవైతే రక్షించగలవు పిల్లల్ని, అలా నేను రక్షించలేను. తాం చేదహం నదిచ్యేయం సద్గుణైరుపబృంహితాం ప్రమధ్యేనాం హరేయుస్తే హవిత్వాంశా ఇవాధ్వరాత్. తాం చేదహం, తాం చేత్ అహం. కాబట్టి నీవు కాకుండా నేనే వెళ్తాను అని చెప్పాను. నీ బదులు నేనే వెళ్తాను. అహం హరేయుస్తే హవిర్వాంశా ఇవాధ్వరాత్. కాబట్టి ఆ వెళ్ళవలసినటువంటి మార్గం ఏదైతే ఉందో దాంట్లో నేనే వెళ్తాను. సంప్రేక్షమాణ పుత్రీంతే, నీవు ఇలా కుమార్తెల్ని పిల్లల్ని నువ్వు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండు. అనురూపమైనటువంటి పిల్లలిద్దరూ ఇవ్వచ్చాను కాబట్టి వాళ్ళని సంరక్షించుకుంటూ ఉండు నాయన. అనర్హ వశమాపన్నాం ఇమాం చాపి సుతాం తవ. అనర్హ వశమాపన్నాం ఇమాం, సుతాం తవ అంటే నీ కుమార్తె, సుతాం తవ చాపి, ఈ కుమార్తెను రక్షించడం అనేటువంటిది నా తరం కాదు. అవజ్ఞాతా చ లోకేషు తథాన్ మానవ అజానతి. ఆ పిల్ల యొక్క మానము, గౌరవ మర్యాదలు ఇవి ఎలా రక్షిస్తాననేటువంటిది నజ్ఞాత, అవజ్ఞాత, నేను చూసుకోలేదు, అది నా వశం కాదు నాయన, కాబట్టి నీవే రక్షించు అని చెప్పి ప్రార్థిస్తూ, వీటన్నిటికీ కారణం ఏంటంటే నీవు వెళ్ళకూడదు, నేనే వెళ్ళాలి, నువ్వు రక్షిస్తూ ఉండాలి. అవలిప్తైర్ బ్రహ్మాన్ మరిష్యామి న సంశయ. న సంశయ అంటే సందేహమే లేదు. మరిష్యామి, ఇందులో నేను వెళ్ళటమే సరి అయినటువంటి శ్రేయస్కరమైనటువంటి మార్గం కనిపిస్తున్నది. బ్రహ్మరాధ ముందుగా నాకు అనుమతించాడా అన్నట్టుగా ఉంది, కాబట్టి నేనే వెళ్తాను, నువ్వు పిల్లలిద్దరిని రక్షించడమే నీ బాధ్యత అని చెప్పి భార్య తన ధర్మాన్ని అనుగుణంగా ముందు పెట్టి పిల్లల్ని భర్తని రక్షించేటువంటి ఉద్దేశంలో ప్రాణత్యాగం చేయడానికి ముందుకు వచ్చింది. ఇంకా 25 శ్లోకాలు ఉన్నాయి, అవి రేపటి పాటను మనం మళ్ళీ చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణం. ఓం నమో భగవతే వాసుదేవాయ. వినిపించట్లా, మ్యూట్ లో, అన్మ్యూట్ తీసాను ఇప్పుడు.
తీసా వస్తుంది. ఇప్పుడు వినిపించిందా? వస్తుంది. శూద్రుల నుంచి వేదాలను రక్షించినట్టు అని ఒక ఇది ఎందుకు చెప్పారు అలా? అంటే అలా వేదాల బ్రాహ్మణులే చదవాలి, లేకపోతే మిగతా వాళ్ళు చదవకూడదు అనేటువంటిది ఉంది. కానీ కొంతమంది ఎవరు చదవకూడదు, మేము చదువుతాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి చదవకూడదు అనేటువంటి నియమం సమాజంలో అందరికీ తెలియాలి. అంతకుముందు ఏకలవ్యుడి స్టోరీలో అట్లాంటిది మనం చెప్పుకున్నాం. అవును, అతను మిస్యూజ్ చేస్తారు కాబట్టి. ఆ మిస్యూజ్ అనేటువంటిది రాకుండా ఉండడం కోసం నేను పెట్టిన కట్టుబాట్లు. కాబట్టి వాళ్ళ నుండి వేదాలు రక్షిస్తూ ఉండటం అనేటువంటి బాధ్యత. ఇంకా ఏం లేదు. పౌర్ణమి రాత్రి గల పౌర్ణమి ఇవాళ కదా పారాయణ చేస్తుంది. చంద్రుడు కనపడంగానే అదే ఇవాళ. ఓకే, బాయ్.